ఎల్కేజీ పిల్లగానికి సీటు కావాలన్నా లక్షల ఫీజు గుంజే కార్పొరేట్ స్కూళ్ళ దోపిడీకి బ్రేక్ వేసే ముచ్చట ఒకటి చాలైంది. తెలంగాణ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ లెవెల్ సౌకర్యాలతోటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఓపెన్ అయింది. రంగారెడ్డి జిల్లా ఆరుట్లాల మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఈ స్కూల్ను రిబ్బన్ కట్ చేసి మరీ షాల్ చేసిందట. నర్సరీకేంచి ఇంటర్ దాకా పైసలు లేకుండా పిరిగా చదివిస్తారట. మరి పాండ్రి ఒకసారి చూసేద్దాం ఆ పబ్లిక్ స్కూల్ ఎట్లుందో. అత్తగారింటికి అల్లుడు అయినట్టు ప్రతి జూన్ నెల రాగానే మన పేరెంట్స్ జేబులలో పైసలు వేసుకొని ప్రైవేట్ స్కూళ్ళ చుట్టూ తిరిగేటోళ్ళు. డొనేషన్ల పేరుతోని వాళ్ళు గుంజే ఫీజులు చూసి గుండెలు ఆగిపోయేటి. కానీ ఇక నుంచి ఆ తిప్పలు తప్పుతాన్నాయి. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల అనే ఊళ్ళే పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోనే మొట్టమొదటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ముస్తాబై గేట్లు తెరిచింది. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా పేద పిల్లగాండ్లకు అంతర్జాతీయ ప్రమాణాలతోని ఇంగ్లీష్ మీడియం చదువును ఫ్రీగా ఇప్పిస్తారట. ఈ స్కూళ్ళున్న వసతులు చూస్తే ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలకు గుండెల్లా బండరాయి వేసినంత పని అవుతుంది కావచ్చు. నర్సరీ అక్షరాల ముచ్చటకెంచి ఇంటర్మీడియట్ దాకా అంతా ఒకే క్యాంపస్లో చదువుకోవచ్చు. పొద్దున లేస్తే ఇంట్లో చాయ్ తాగుతారో లేదో గాని ఈ స్కూల్కి వస్తే పొద్దుగాల వేడి వేడి బ్రేక్ఫాస్ట్, పగటిపూట కడుపు నిండా భోజనం, సాయంత్రం స్నాక్స్ కూడా పెడతారట. ఇక పిల్లలను తీసుకొచ్చేటందుకు ఫీజు లేని బస్సు సుతం ఉన్నది. అంటే బుద్ధిగా చదువుకుంటే చాలు, తిండి తిప్పలు అన్ని సర్కారే చూసుకుంటుంది. అయితే ఈడికి ఇవాళ వచ్చిన రేవంత్ సారు స్కూళ్ళంతా తిరిగి పిల్లగాళ్లతోనే కూర్చొని తిన్నాడు కూడా. కేవలం చదివే కాదు, ఈ స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, కంప్యూటర్ ల్యాబ్లు, పెద్ద పెద్ద లైబ్రరీలు ఉన్నాయి. ఇక ఆటలంటారా, క్రికెటు, ఫుట్బాలు, కబడ్డీ గ్రౌండ్లతోని జిమ్నాజియం కూడా రెడీ చేసిర్రు. వీటిని చూసి జనాలకు ఎంత పిచ్చిలేసిందంటే ప్రైవేట్ స్కూళ్ళని ఇడిచి మరీ ఆ రూట్ల స్కూల్కు క్యూ కట్టిండ్రు. ఆల్రెడీ ఈ ఒక్క స్కూల్లోనే 1814 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారట. కథం గప్పుడే స్కూల్ గేటు మీద నో అడ్మిషన్ బోర్డు వేసిండ్రట ఆల్రెడీ. కానీ ఈ ప్రోగ్రాంకు జరసేపు చదువు చెప్పే సార్లను లోపలికి పంపలేదని లొల్లి చేసిండ్రు. విద్యా కమిషన్ పర్యవేక్షణలో నడుతున్న ఈ పైలట్ ప్రాజెక్ట్ ఇప్పుడైతే రంగారెడ్డి జిల్లా ఆరుట్ల మంచాలాల ఉన్నది. గంతేకాదు, పాత మహబూబ్ నగర్ జిల్లాల వంగూరు, పొల్కంపల్లి ఊళ్ళల్లా 4 స్కూళ్లను ఎంపిక చేసిండ్రట. రాబోయే రోజుల్లో ఇట్లనే రాష్ట్రంలో అంతా కలిపి 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను కడతారట. ఈ స్కూల్ ముచ్చట ఇట్లనే సక్సెస్ అయితే గల్లీలా దుకాణాలు తెరిచే ప్రైవేట్ స్కూల్లో బోర్డులు తిప్పేసుకుంటాయి. కానీ ఏదేమైనా ఈసొంటి మంచి పనులు చేస్తే మనము మెచ్చుకోవాలి. బిల్డింగ్లు అయితే అద్దిరిపోయినాయి. ఇక టీచర్లు కూడా పక్కాగా చదువులు చెప్తే మన గల్లీ పిల్లలు రేపు నాజా దాకా పోవుడు ఖాయం. ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీకి చెక్ పెట్టే ఈ స్కూల్ ముచ్చట మస్తు మందికి నచ్చిందుల్లా.